హాయ్ అండి, వెల్కమ్ టు రమ్యాస్ రుచులు. ఎలా ఉన్నారండి? ఈరోజు ప్రెషర్ కుక్కర్లో పిల్లలు కూడా చేయగలిగే అంత ఈజీ ప్రాసెస్లో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఒక కుక్కర్ తీసుకొని అందులోకి కావాల్సినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలి. షాజీరా, దాల్చిన చెక్క, యాలక్కాయలు, అరాటి మొగ్గ, బిర్యానీ ఆకు. తర్వాత అందులోకి 2.5 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత చిలికలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా ముక్కలను వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇక్కడ మీరు చికెన్ బోన్ పీసెస్ని తీసుకుంటే మీకు చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు మీ రుచికి సరిపోను 3 స్పూన్లు ఉప్పు వేసుకోండి. ఎందుకంటే మన ఇక్కడ చికెన్ కూడా ఉంది కాబట్టి ఎక్కువ పడుతుంది. అలానే 2 స్పూన్ల కారము, కొంచెం పసుపు వేసుకోండి కలర్ కోసం. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకోండి. చూసారా అండి, చికెన్ అనేది కుక్ అయ్యింది, వాటర్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోండి. చికెన్ అంతా బాగా కుక్ అయిందండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోండి. బియ్యం నానబెట్టాల్సిన అవసరం లేదండి. మీరు బాస్మతి బియ్యం వాడినా, నార్మల్ బియ్యం వాడినా కూడా కడిగి పెట్టుకొని వేసేసుకోవచ్చు. దీన్ని బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ బియ్యానికి సరిపోను 5 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. 5 గ్లాసులకి 8 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాను. మామూలు బియ్యానికి మనం 1కి 2 గ్లాసులు వాటర్ పోస్తాం కదా, కానీ ఇక్కడ చికెన్ ఉండటం వల్ల నేను నీళ్లు కొంచెం తగ్గించుకున్నాను. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఇది కూడా కలిసేలాగా కలుపుకొని ఒక 1/2 స్పూను గరం మసాలా వేసుకోవాలి. దాన్ని కూడా కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా అండి, పొడి పొడిలాడుతూ ఎంత బాగుందో. దీన్ని ఇప్పుడు పైనుంచి కిందకి బాగా కలుపుకోవాలి. అంతేనండి, చికెన్ బిర్యానీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.